విశాఖపట్నం రాజీవ్ నగర్లో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నావల్డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర, ఆయన భార్య లక్ష్మిలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో రక్తపు మడుగులో యోగేంద్ర లక్ష్మిని గుర్తించాడు ఆయన మేనల్లుడు. ఇంటికెళ్లి తలుపు కొట్టినా స్పందించుకోపోవడంతో కిటికీలు పగలగొట్టారు. అయితే వారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదంటున్నాడు యోగేంద్ర మేనల్లుడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవని, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారని యోగేంద్ర మేనల్లుడు చెప్తున్నాడు. యోగేంద్ర ఇంటి పరిసరాల్లో క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏదైతే చూస్తున్నామో విశాఖపట్నంలో దంపతుల దారుణ హత్యకు సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్? యోగేంద్ర రిటైర్ డాక్యార్డ్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి. ఆయన భార్యతో కలిసి లక్ష్మితో కలిసి దువ్వాడ పరిధిలోని రాజీవ్ నగర్లో ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్యలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. హైదరాబాద్లో పెళ్లికి వెళ్ళి వచ్చినటువంటి దంపతులు ఏదైనా గొడవపడి ఉంటారు, బయటన కాపాడండి అనే సౌండ్ వచ్చిందని చెప్పి ఇంటి పక్కల వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే కాసేపు అయిన తర్వాత ఇంటి పక్క వాళ్ళు వెళ్ళి తలుపు కొడుతూ లోపల గడేసి ఉందని చెప్పి చెప్తున్నారు. వెంటనే మేనల్లుడికి సమాచారం అందించడంతో మేనల్లుడు వచ్చి తలుపు అద్దాలై పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్తే వృద్ధ దంపతులు ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి వాళ్ళందరూ కూడా అవ్వక్కయ్యారు. వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ ఇచ్చారు. పోలీసులు వచ్చిన వెంటనే అక్కడ చూశారు. వెంటనే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, బెడ్రూమ్లో ఉన్నటువంటి భార్య ఒంటి మీద నగలన్నీ కూడా మాయమైపోయాయి. వెంటనే అడ్డుకోబోయిన ఇద్దరు దొంగలు ఎవరో వచ్చారో అడ్డుకోబోయిన భర్తను కూడా అతి కిరాతకంగా ఆ దొంగలిద్దరు కూడా పొడి చెప్పారు. ఆ ఒంటి మీద గాయాలు కూడా దాదాపు 6 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కూడా విశాఖపట్నం కేజీహెచ్ మార్చిరీలో ఉన్నాయి. వాళ్ళకిద్దరు ఒక పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు కూడా హైదరాబాద్లో అమెరికాలో సెటిల్ అయిన పరిస్థితి. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ పోస్ట్ మార్టం పనులు అయితే పూర్తి చేస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర క్లూస్ టీము అక్కడ పరిశీలిస్తుంది. అసలు దొంగలు ఎందుకు వచ్చారు, ఓన్లీ బంగారం కోసం వచ్చారు, దీని వెనకాల ఏవైనా మోటో ఉందా, వృద్ధ దంపతులు చంపాల్సిన అవసరం ఏముందా అని చెప్పేసి ఆ విధంగా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఆ వృద్ధ దంపతుల దగ్గర ఉన్నటువంటి బంగారం పట్టుకెళ్ళిపోతూ వాళ్ళని చంపడానికి ఉపయోగించిన ఆయుధాలను కూడా వారితో పాటు తీసుకెళ్ళిపోయారు. వెళ్తూ వాళ్ళ ఇంటి బయట ఉన్నటువంటి స్కూటీని కూడా అపహరించినట్టు పోలీసు విచారణలు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం క్లూస్ టీం మరిన్ని విషయాలు అయితే అక్కడ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. మహేష్, చూస్తున్నాం కదా, ఇప్పుడు అక్కడ చాలా మంది కూడా ఇంటి దగ్గర స్థానికులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. కానీ మేనల్లుడిని ఇంటికెళ్ళి తలుపు కొట్టినా కూడా తలుపు తీయలేదని చెప్తున్నారు. ఆయన ఇప్పటివరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అమెరికాలో కూడా రిటైర్డ్ వాళ్ళు అమెరికాలో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, హత్య చేయాల్సిన అవసరం ఎవరూ లేదని చెప్తున్నారు. కానీ మేనల్లుడి నుంచి ఉన్నటువంటి అలిగేషన్ ఏంటి? అని మేనల్లుడు ఒకటే చెప్తున్నారు. పక్కింటి వారు ఇచ్చిన సమాచారం ప్రకారం నేను వచ్చాను, లోపల తలుపేసి ఉంది, గడేసి ఉంది, కానీ అద్దాలు పగలగొట్టుకుని వెళ్ళాల్సిన పని వెళ్ళాను. లోపలికి వెళ్ళిననే రక్తపు మడుగులో ఉన్నటువంటి వృద్ధ దంపతులు చూసి షాక్ అయ్యాయని చెప్తున్నాడు. దాంతోపాటు వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భారాలు కూడా లేవు, హ్యాపీగా బతికే వాళ్ళు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్న 2 రోజులు 3 రోజుల ముందు హైదరాబాద్లో పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో దుండగలు చేసిన పనే. బంగారం దోచుకు వెళ్ళడానికి ఇంట్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళని దోచుకోవాలనే ప్రయత్నం చేశారు. అడ్డుగా వచ్చినటువంటి భర్తను కూడా కత్తితో అతి దారుణంగా చంపిన పరిస్థితితో ఉంది. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ దొంగలు కేవలం బంగారం కోసం చేశారా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా పగ ప్రతీకారాలు, ఏమైనా పాత కక్షలు అలాంటివి ఏమైనా ఉన్నాయి, దాని మీద కూడా ఆ యాంగిల్లో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది.